పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దామా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి చూపించిన స్పైసెస్ అన్నీ వేయండి. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసేసి, ఇది నేను ఆల్మోస్ట్ 2 kgs చికెన్ చేశాను. దానికి 3 ఆనియన్స్ వేసాను చిన్నగా చాప్ చేసుకొని. ఆ తర్వాతకి జింజర్ గార్లిక్ కూడా వేసి, జింజర్ గార్లిక్ మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాతకి మెంతి కూర కూడా వేసుకోండి. నాన్ వెజ్లో మెంతి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ చేసి నన్ను ఒకసారి వేసి చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాతకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి, మ్యారినేషన్లో నేను ఏమేమి మిక్స్ చేశాను అని అంటే కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చికెన్లో ఉండే వాటర్ వచ్చేసి మంచిగా చికెన్ ఉడికిన తర్వాతకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. నేను స్పూన్స్ వైజ్గా చెప్పట్లేదు, బికాస్ కొన్ని ఉప్పు కారాలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఉప్పు కారం టేస్ట్ని బట్టి మీకు తగ్గట్టుగా ఉప్పు కారం, గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసేసుకొని మంచిగా దాన్ని బాయిల్ చేసి మంచిగా కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ గరం మసాలా అండ్ ఆల్సో చికెన్ మసాలా కూడా కొంచెం వేసాను. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడే నాకు ఫుల్ గ్రేవీ ఉంది. అండ్ ఆల్సో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ధనియాల పొడి కొంచెం వేసాను, బికాజ్ ఆల్మోస్ట్ నాకు ఆయిల్ పైకి వచ్చేసింది. ధనియాల పొడి ముందేస్తే కొంచెం చేదొస్తుంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మా మమ్మీ నాకు అలాగే నేర్పించింది గాయ్స్. సో ఇప్పుడు ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మీకు వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే వాటర్ కూడా వేసేసుకోవచ్చు. నేను వాటర్ క్లిప్ తీయడం మర్చిపోయాను, సారీ గాయ్స్. ఎప్పుడు ఏదో ఒకటి మిస్ చేస్తూనే ఉంటా, ప్లీజ్ క్షమించండి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఫుల్ ఎమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.